పూర్ణాత్మ ముందు మాట. ఓరిన్ మరి నేను ఈ పుస్తకాన్ని ఆహ్వానిస్తున్నాను. నేను ఓరిన్ ద్వారా ఛానలింగ్ చేయబడ్డాను. ఓరిన్ ఓ గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. సుమారు 10 సంవత్సరాలు ఛానలింగ్ చేయబడ్డాను. ఆయన ఒక కాంతి జీవిగా ఉంటూ మనందరినీ గొప్ప మార్పుకు మేలుకొల్పుతున్నాడు. మన పూర్ణాత్మ పరిధిలో ఉన్నారు. మనకు పూర్ణాత్మ జ్ఞానాన్ని అందించడానికి ఆయన అక్కడ ఉన్నారు. పూర్ణాత్మను మరి అంతర జ్ఞానాన్ని తెలుసుకోవడానికి సాయం చేస్తున్నారు. నేను ఛానల్ చేయబడ్డప్పుడు ధ్యానంలో పూర్తి సమాధి స్థితిలో ఉన్నట్లుగా అనుభూతి చెందాను. ఛానలింగ్లో ఉన్నప్పుడు ఆయన మార్గదర్శకత్వాన్ని నా ఆలోచన తరంగాలుగా అనుభూతి చెందాను. నాకు 2 రకాలైన చైతన్యాలు ఉంటాయని ఎరుకలోకి వచ్చింది. నేను ఛానలింగ్ స్థితిలో ఉన్నప్పుడు ఒక అద్భుతమైన కాంతి ప్రవాహంలో ఓలలాడినట్లుగా అద్భుతమైన ప్రేమానుభూతిని, పెరిగిన అవగాహన శక్తిని అనుభవించాను. ఓరిన్ పదాలు నాకు వివరించలేని విధంగా ఉన్నటువంటి గొప్ప అనుభూతులను, చిత్రాలను, కాంతి ప్రసారాన్ని అనుభవించాను. మీరు ఈ పుస్తకం చదవడం ద్వారా మీరు కూడా అదే అనుభూతిని పొందగలరు. మనకు ఉన్నత చైతన్య వికాసాన్ని అందించడం కోసమే ఓరిన్ ఈ పదాలను సృష్టించాడు. ఈ సృష్టిలో మీరు మీ పూర్ణాత్మతో అనుసంధానింపబడి తద్వారా చిత్రాలను, అనుభూతులను అంతరంగా తెలుసుకుంటారు అని ఓరిన్ మనకు గుర్తు చేస్తున్నాడు. మన లోపల నుండి అందిన సరియైన సమాచారాన్ని తెలుసుకోవాలి. ఓరిన్ కొద్దిమంది విద్యార్థులకు బోధించారు. మనలో ప్రతి ఒక్కరూ జీవితాన్ని బాధలతో కాకుండా ఆనందంతో జీవిస్తూ ఉండాలని, మన అందరి ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం వివరించారు. ఈ పుస్తకంలో వివరించిన విధానాలను మనందరి పురోగతికి వినియోగించుకోవచ్చు. వీటి వినియోగం ద్వారా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ఎదుగుదలను, భౌతికమైన ఎదుగుదలను అనుభూతి చెందగలరు. వీటి ఉపయోగం ద్వారా ఇంతకు ముందు అసాధ్యమనుకున్న పరిస్థితులను, సంఘటనలను సునాయాసంగా దాటవచ్చని తెలుసుకుంటాము. తద్వారా ఎదురవుతున్న అన్ని పరిస్థితులను ఎదుర్కోవడం అతి సాధారణంగా గోచరిస్తుంది. పాత పద్ధతులను ఎదుర్కొనడానికి మన పూర్ణాత్మ ద్వారా ఎంతో తెలివైన మార్గాలను గ్రహించాను. దీని ద్వారా మన గురించి మనం తెలుసుకోవడమే కాకుండా మన జన్మకు సంబంధించిన కొత్త సమాచారాన్ని తెలుసుకోగలుగుతాము. ఈ పుస్తకం చదువుతున్న మీ గురించి ఓరిన్ ఎరుకతోనే ఉన్నారు. ఓరిన్ ఉన్న పరిధిలో స్థలం, సమయం ఉండదు. ఈ పుస్తకం చదవడం ద్వారా ప్రతి ఒక్కరూ ఓరిన్ మనతో మాట్లాడుతున్నట్లుగా అనుభూతి చెందుతారు. ఓరిన్, నేను కలిసి ఈ పుస్తకాన్ని పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాము. అతను పంపే శక్తి నా ద్వారా మీకు అందుతుంది. ఎంతో అద్భుతమైన ప్రేమను నా ద్వారా మీకు అందిస్తున్నాడు. నాకు మీరెవరో తెలియకపోయినా ఓరిన్ నా ద్వారా ఎంతో అద్భుతమైన ప్రేమను, ఆధారాన్ని అందించడం గ్రహించాను. ఈ పుస్తకాన్ని పూర్తి చేసే సమయంలో చాలాసార్లు నా ద్వారా చేసే అద్భుతమైన ప్రేమను మీ అందరికీ, సమూహానికి పంపించాడు. మనందరం అద్భుతమైన ప్రేమ తరంగాల ద్వారా ఒకరితో ఒకరం అనుసంధానింపబడతామని తెలుసుకుంటాం.
ఈ పుస్తకంలో వివరించిన పద్ధతులను నేర్చుకోవడం ద్వారా మనందరి ఆధ్యాత్మిక ఎదుగుదలకు, మన పూర్ణాత్మ గురించి తెలుసుకోవడం సంభవిస్తుంది. మన పూర్ణాత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడంతో పాటు మనం కాంతిజీవులుగా మారడాన్ని అనుభూతి చెందుతాము. నేను ఎంతో ఆనందంతో మీతో కలిసి ప్రయాణించడానికి ఆహ్వానిస్తున్నాను. మనలో ప్రతి ఒక్కరూ శక్తి తరంగాల ద్వారా అనుసంధానింపబడి ఉన్నారు. కలిసి ప్రయాణించడానికి కావలసిన శక్తి, కాంతిని అందిస్తున్నారు. అందరం ఇరుకతో కలిసి పనిచేయగలమని సంతోషిస్తున్నాను. ఈ పుస్తకాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఒక కోర్సు. సెక్షన్ 1 ఉన్నత శిఖరాలను ఎదగడం అంటే పూర్ణాత్మతో ఏకమై మిగతా విశ్వ శక్తులకు అనుసంధానింపబడడం, తద్వారా విశ్వ మేధస్సు, ఉన్నతమైన ఇచ్ఛాశక్తి మరి కాంతులతో జీవించడం. సెక్షన్ 2 అంతరంగాన్ని తెరుచుట. మీ హృదయ ద్వారాలు తెరవడం ద్వారా అన్ని భాగాలతో ఏకీభవించడం, తద్వారా మీరు నేర్చుకునే విషయాలు, మిమ్మల్ని మీరు పూర్తిగా ఇష్టపడడం, ఉన్నతమైన పరిస్థితులను మీ జీవితంలోకి ఆహ్వానించడం, మీ ఎమోషన్స్ తగ్గిపోవడం, వైడ్లో జీవించడం, మీకు కావలసిన పరిస్థితులను మీరు సృష్టించుకోవడం మొదలైనవి అనుభవించగలరు. సెక్షన్ 3 బయటకు విస్తరించుట. మీ శక్తులను బయటకు విస్తరించడం ద్వారా మీకు ప్రాపంచిక జీవితానికి అనుసంధానింపబడటమే కాక కాంతి జీవులుగా మారుతారు. మీ గురించి తెలుసుకోవడానికి, మీ జీవిత ఉద్దేశాలను తెలుసుకోవడం, మీ శక్తియుక్తులను ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయంపై మీకెన్నో అవకాశాలు వస్తాయి. ఇతరుల ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడడం ద్వారా, వారి చైతన్య శక్తిని విస్తృతపరచుట ద్వారా మీలో కూడా ఇంకా ఉన్నతమైన ఎదుగుదలను చూస్తారు. మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఓరిన్ ఈ పుస్తకంలో ఎన్నో విధాలైన ధ్యాన పద్ధతులను వివరించారు. వీటిని మీరు ఎంత ఉన్నతంగా చేయగలిగితే అంత గొప్ప అనుభూతిని పొందుతారు. తద్వారా మీరు ఉన్నతమైన శక్తి క్షేత్రానికి మారడం గమనిస్తారు. ఈ ఉన్నత స్థితిలో మీకు వచ్చే దృశ్యాలు, ఆలోచనలు పూర్ణాత్మ నుండి వస్తున్నట్లుగా అనుభూతి చెందుతారు. ఈ పుస్తకంలో వివరించిన ధ్యాన పద్ధతులను ఉపయోగించడం ద్వారా మీరు మీ పూర్ణాత్మతో అనుసంధానింపబడమే గాక మీరు కాంతి ప్రసారకులుగా మారడాన్ని గమనిస్తారు. ఓరిన్ మరి నా నుండి పూర్తి ప్రేమానురాగాలు అందజేయబడతాయి. ఇట్లు సన్హయ. పరిచయం. ఓరిన్ నుండి శుభాకాంక్షలు. అద్భుతమైన కాలానికి మీరు పయనిస్తున్నారు. మీ గ్యాలక్సీ గుండా వెళ్ళే శక్తి తరంగాలు మీ జీవిత విధానాన్నే మార్చేస్తున్నాయి. ఈ తరంగములు ప్రకృతి యొక్క శక్తిని, పదార్థాన్ని ప్రభావితం చేస్తూ పదార్థానికి ఎక్కువ ప్రకంపనను కలుగజేస్తున్నవి. ఈ ఉన్నతమైన ప్రకంపనాలు భూమికి ఇప్పుడే మొదటిసారిగా వస్తున్నప్పటికీ వీటి ప్రభావాన్ని అనుభవిస్తున్నాం. దీని మూలంగా అంతర్దృశ్యాలు, సైకిక్ మరి టెలిపతి అనుభవాలు కలుగుతాయి. ఈ జన్మను దేనికోసం తీసుకొని వచ్చామో తెలుసుకోవాలనే కోరిక దానిని అమలులో పెట్టడం జరుగుతుంది. తక్కువ కాలంలో ఎక్కువ చేయవలసి ఉన్నదని భావిస్తారు. ఈ తరంగములు
కాలం యొక్క స్వభావాన్ని కూడా మారుస్తాయి. ఈ ప్రత్యేకమైన సమయంలో మనలో కొంతమంది మీకు మార్గదర్శకులుగా ఉండటానికే జన్మ తీసుకున్నారు. ఈ శక్తి తరంగాన్ని గురించి మేము చాలా కనుగొన్నాం. మాకు తెలిసిందేమిటంటే అదే కాంతి మరి స్పృహ. ఈ కాంతితో పనిచేయడం మరి అనుసంధానం అవ్వడం వలన మార్పుకు ఎదుగుదలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. పూర్వం ప్రాఫెట్స్ భగవత్ ప్రేరితుడై పలుకువారు ముందుగానే ఈ తరంగాన్ని గురించి చెప్పారు. మీ జీవిత కాలంలో పెను మార్పులు సంభవిస్తాయని ఆలోచనల్లో ఒక బీజాన్ని నాటి తట్టుకునేటట్టుగా తయారు చేశారు. భూమి మీద సంభవించే విపత్తులను కొంతమంది ముందే చూశారు. ఈ మార్పులు జరగవలసిన అవసరం లేదు. తక్కువ శక్తితో ఉన్న ప్రకృతి నుండి ఉన్నత శక్తితోనున్న ప్రకృతికి మారేటప్పుడు ఇవి లోపల జరిగే మార్పులు. ఉదాహరణ, ఆలోచనలు, భావనలు మరి పద్ధతులలో మార్పులు వస్తాయి. ఈ కాంతి తరంగంతో స్వారీ చేయవచ్చు. మరి ఇప్పటి వరకు మనకు తెలియని ఆనందాన్ని, ప్రశాంతతను, ప్రేమను పొందవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదల పొంది కాంతితో పనిచేయగలుగుతారు. మీకు ఎదురయ్యే వాటిని మీరు ప్రయత్నించడం ద్వారా భూమిలోనూ ప్రకృతితోనూ సమతాస్థితిలో ఉండి ఈ అల తెచ్చే అత్యున్నత కంపనాలకు అనుసంధానమవుతారు. పూర్ణాత్మ. మీరు కాంతి శరీరాన్ని నిర్మిస్తున్నారు. మీరు తొందరగా కొత్త జాతికి సంబంధించిన జీవులుగా రూపొందుతున్నారు. ఈ కొత్త స్థూలమైన లోపలికి ప్రవహించే కాంతి మూలంగా మనిషి ఆరాలో కాంతి ఉద్భవిస్తుంది. హృదయం పైభాగాన మొదట ఈ కాంతి శరీరం నిర్మించబడుతుంది. మీలో కొంతమందికి దేహంలో ఒకచోట రక్తం అధికముగా కూడుకొని ఉండడం, గుండె గడగడ వణకడం, వక్షస్థలంలో జలుబు వంటివి సంభవిస్తాం. ఈ కాంతి అలా మీ హృదయాన్ని తెరుస్తుంది. శక్తి హృదయాన్ని, మానవ హృదయాన్ని రెండింటినీ ప్రకంపనలోనికి తీసుకెళుతుంది. మన కాంతి శరీరము మనల్ని కాంతిని ఉత్పత్తి చేసే మూలంగా అంగీకరిస్తుంది. ఏ విధంగా భూమి తన అయస్కాంత శక్తిని తానే ఎల్లప్పుడూ ఉత్పత్తి చేసుకుంటుందో అదేవిధంగా మన కాంతి శరీరం కాంతిని ఉత్పత్తి చేసి ప్రసరించడం ద్వారా మనకే కాకుండా ఇతరులకు కూడా ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఉపకరిస్తుంది. మీరు కాంతి శరీరధారులుగా మారే కొద్దీ ఆహారపు అలవాట్లకు సున్నితంగా ఉంటారు. మీకు డైట్ మార్చుకోవాలని, శారీరక దృఢత్వాన్ని పొందాలని ఇంతకు ముందే కోరిక ఉండి ఉండవచ్చు. దానికి అనుకూలంగా మీ శరీరం మార్పుకు అనుకూలిస్తుంది. ఎక్కువ కాంతిని శరీరంలో పొందపరచి ప్రసరించేలా చేస్తుంది. కాంతి శరీరాన్ని మీరు నిర్మించుకునేటప్పుడు బుద్ధితో కూడుకున్న మైండ్ ఇంకా బలంగా ఉంటుంది. కానీ సహజ జ్ఞానాన్ని కలిగిన మైండ్తో కలుస్తుంది. ఉత్సాహపూరితమైన ఛాలెంజ్గా ఉండే విషయాల వైపు మీరు ఆకర్షింపబడతారు. జీవులన్నింటితోనూ మీకు సంబంధం ఏర్పడుతుంది. జంతు సామ్రాజ్యాన్ని, అడవుల్ని, క్రూర మృగాలను రక్షించాలి అని ఉద్యమాలు రావడం చూస్తున్నాము. అన్ని విషయాలలో మానవజాతి మేలుకొల్పుకు ఇది ఒక ఉదాహరణ. టెలిపతి ద్వారా సమాచారాన్ని అందుకునే జాతిగా
ఇంకా చాలా ఇతర వాస్తవాలను తెలుసుకోవడానికి మీరు తయారు చేయబడుతున్నారు. చాలా మూలాల నుండి అదే పనిగా వచ్చే కొత్త సమాచారం మీకు అనుభవంలోనికి వస్తుంది. వివేకంతో మీరు దేనిని సత్యంగా అంగీకరించాలో నిర్ణయం తీసుకోవడానికి ఇది సహకరిస్తుంది. మీరు పూర్తిగా టెలిపతి గ్రహించగలిగినట్లయితే మీ ఎరుకలోకి ఏమి రావాలి అనేది ఎన్నుకోగల శక్తి మీకుంటే మీరు వాటిని కోరుకోవచ్చు. మీతో సమస్థితిలో లేనటువంటి దృష్టిని, నమ్మకాలను వదిలేయండి. మీరు కాంతి శరీరధారులుగా నిర్మితమవడం కోసం మరియు ఉన్నత ప్రకంపనముతో పదార్థాన్ని మార్చడం కోసం మీరు ఇక్కడకు వచ్చారు. ఈ మార్పునే ఆధ్యాత్మిక ఎదుగుదల అంటారు. మీరు ఎదిగే కొద్దీ ఉన్నతమైన, సున్నితమైన మీ పూర్ణాత్మ యొక్క శక్తిని, పదార్థం యొక్క చైతన్య శక్తిని మార్చవచ్చు. మీలో చాలామంది శక్తికి సున్నితంగా ఉంటారు. సూటిగా ఇంద్రియాలతోనూ ఉన్నతమైన, సున్నితమైన శక్తితో మీరు పనిచేయగలిగేటట్లుగా మీ ఇంద్రియ జ్ఞానం మిమ్మల్ని అనుమతిస్తున్నది. భూమి మీద ప్రయాణించే తరంగం అంచు వరకు మీరు మొదట ప్రయాణించి స్వచ్ఛందంగా సేవ చేయడానికి నాయకత్వం వహించాలి. అందువలన మీరు ఎదగడానికి దారులను కనుగొనడమే గాక మీ అంతటా మీరు హీల్ చేసుకొని ఆ అంతరంగం యొక్క ప్రభావాన్ని ఇతరులు హీల్ చేయడానికి కూడా సహాయం చేయగలుగుతారు. గత కొద్ది సంవత్సరాలుగా తొందరగా ఎదగడాన్ని, ఎంతో మార్పుకు లోనవడాన్ని, కొత్త విషయాలు నేర్చుకోవడాన్ని మీరు గుర్తించే ఉంటారు. ఈ కాంతి తరంగము బలమయ్యే కొద్దీ మీకు ఇంతకు ముందు అనుభవంలోనికి వచ్చిన విధంగా ఎక్కువ మంది మేల్కొంటారు. వాళ్ళలా చేస్తున్నప్పుడు మీరు ఉపాధ్యాయులుగా కాంతి మూలంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఉన్నత చైతన్యం తరంగాల రూపంలో వస్తున్నది. ప్రతి తరంగం ఎక్కువ మందిని చైతన్యవంతులుగా చేస్తున్నది. వేవ్ వెనక్కు వెళ్ళే కొద్దీ సమైక్యతాభావం ఏర్పడుతుంది. ముందు వచ్చిన వేవ్ యొక్క ఉన్నత ప్రకంపనము కన్నా తర్వాత వచ్చే తరంగము యొక్క ప్రకంపనం ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావాన్ని ఎక్కువగా గుర్తించవచ్చు. ఎందుకంటే ఇది ఎక్కువ మంది అనుభవంలోకి రాగలుగుతుంది. ఇతర విషయాలతో పాటు ఆధ్యాత్మికంగా ఎదగాలనే మీ కోరికను మీ తరంగాలు పెంచుతాయి. మీ జీవితోద్దేశాన్ని కనుగొంటాం. మీ యొక్క ఉన్నత పరిధులను కనుగొనడానికి, చైతన్యం యొక్క ఉన్నత స్థితిని సాధించడానికి ఈ తరంగాలు సాయం చేస్తాయి. కొత్త తరంగాలు మొదట వచ్చినప్పుడు అవి కలత చెందించేవిగా ఉన్నాయని భావిస్తాము. అవి మీ జీవితంలో జరిగే విషయాలను వణికిస్తాయి. అందువలన ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళడానికి కావలసిన మార్పులను అనుమతిస్తారు. పై స్థితికి వెళ్ళడానికి, పూర్ణాత్మగా ఉండడానికి జరుగుతున్న ప్రతి మార్పు తేలిక అవుతుంది. మీరు మీ పూర్ణాత్మ అనుసంధానమైనట్లయితే తరంగాలు వచ్చినా కూడా అడ్డుగా ఉన్నాయని భావించరు. కానీ వాటి శక్తిని ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి చేరడానికి, చాలా తొందరగా మీ లక్ష్యానికి చేరడానికి అవి ఉపయోగపడతాయి. చాలామంది ఈ మార్పులను మొదట్లో వ్యతిరేకిస్తారు. వాళ్లను గ్రహించే విధంగా చేసినట్లయితే పూర్తి మార్పు వచ్చి వారు జీవితాలను చక్కగా జీవిస్తారు. కొంతమంది
ఉన్నత శక్తిని భరించలేమని భావిస్తారు. ఆల్కహాల్ లేక డ్రగ్స్ తీసుకోవడం ద్వారా వాటి ప్రభావాన్ని నశింపజేయడానికి ప్రయత్నిస్తారు. చాలామంది పాత వాటిని పట్టుకొని వేలాడతారు. కొత్త శక్తి మూలంగా ఇంకా బాధ పెరుగుతుందని భావిస్తారు. కొంతమంది కొత్త మార్గాలను విమర్శించడం ద్వారా అడ్డుకుంటారు. కొంతమంది అనుమానంతో ప్రవర్తిస్తారు. కొంతమంది లోపల నుండి వచ్చే సమాచారాన్ని అనుసరించడానికి ముందు గొప్ప బాధను, దుఃఖాన్ని అనుభవిస్తారు. అంత సమాచారాన్ని అనుసరిస్తూ గ్రహించడానికి మరి సంతోషం ద్వారా ఎదగడానికి ఏ స్థితిలోనైనా నిర్ణయం తీసుకోవచ్చు. ఈ ఉన్నత ప్రకంపనానికి ఓపెన్ అయి ప్రవహించకుండా ఉన్నట్లయితే దానికి పర్యవసానాన్ని ఎక్కువగా అనుభవించాల్సి ఉంటుంది. మీ జీవితంలోని ఏ విషయమునైనా అడ్డుగా సంతోషము లేకుండా ఉన్నట్లు ఫీల్ అయితే ఇది మీ జీవితంలోని ఇతర విషయాలను కూడా ప్రభావితం చేస్తుంది. మీ జీవితంలోని ఆ విషయాలను అలక్ష్యం చేసి పరిష్కరించనట్లయితే అవి ఎక్కువ కాలం పనిచేయవు. మీరు మీ ఉద్యోగాన్ని ఇష్టపడనట్లయితే, ఏదైనా సంబంధముతో బాధపడుతున్నట్లయితే, లేక భరోసా లేని వాతావరణంలో జీవిస్తున్నట్లయితే ప్రతి విషయంలో కూడా జీవకాంతి నశిస్తుంది. ఈ కొత్త తరంగము యొక్క శక్తి మీ జీవితంలోని ఇతర విషయాలలో తక్కువ క్లారిటీని, సమతాస్థితిని కలిగి ఉండి గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కొత్త తరంగం మీ జీవితానికి కాంతిని తెస్తుంది. ఏ విషయాలలో అయితే స్వచ్ఛత, సమతాస్థితి ఉంటుందో అక్కడ మాత్రమే మీరు కాంతిని నింపగలుగుతారు. మీరు ఏ విషయాలలో అయితే ఎక్కువ పనిచేయలేకపోతున్నారో ఆ విషయాలనే ముఖ్యంగా మీరు నిశ్చయపరచుకోవాలి. అలా చేయడం వలన మీరు గొప్ప ఎదుగుదలను పొందుతారు. మీరు ఈ కాంతి తరంగంతో అనుసంధానమైతే మానవులకు మరి భూమికి నిశ్శబ్దమైన, శాంతియుతమైన మార్పు లభిస్తుంది. మీ జీవితంలో వచ్చే మార్పులను మీరే విధంగా అనుమతిస్తారో ఆ విధంగానే మీరు ఎదుగుదలను ఆశించవచ్చు. మీకు అవసరం లేని విషయాలు మీ నుండి తొందరగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇవి భూమిని, మానవులను కూడా ప్రభావితం చేస్తాయి. బాధలు, కష్టాలతో కాకుండా సంతోషము, ప్రేమతో కూడా ఈ మార్పును పొందవచ్చు. అంటే తరచుగా ఉన్నత ప్రకంపన స్థితికి చేరవచ్చు. భూమిపైన కాంతి సమానంగా పరచబడడం లేదు. పవర్ స్పాట్స్ శక్తిమయ ప్రాంతాలుగా భావించే చోటుకి ఎక్కువ కాంతి వస్తున్నది. ఆ పవర్ స్పాట్స్ నుండి తరంగాలు బయటకు పెద్ద పెద్ద వృత్తాలతో ఉత్పత్తి అవుతూ ప్రభావితం చేస్తున్నాయి. పవర్ స్పాట్స్ ప్రపంచమంతా అన్ని పట్టణాలలో, కమ్యూనిటీలలో ఉన్నాయి. మీరు ఆ పవర్ స్పాట్స్ని గుర్తించవచ్చు. ఎలా అంటే మీరు అక్కడ ఉన్నప్పుడు మీ శక్తి పెరుగుతుంది. మనం పవర్ స్పాట్స్ని చూసినట్లయితే ఎంతో ఎక్కువ గ్రిడ్ వర్క్తో కూడిన శక్తి ఉండి అది పెరుగుతూ ఎక్కువ పదార్థాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ కొత్త శక్తులు పెరుగుతున్నప్పటికీ ఇంకా అవి చాలా తక్కువగా ఉన్నాయి. ఎరుకతో ఛానలింగ్ ద్వారా, ధ్యానం ద్వారా, కొన్ని పద్ధతుల ద్వారా సొంతంగా ఎరుకను పొందడం వలన ఎక్కువ శక్తిని గుర్తించగలుగుతాం. ఈ తరంగం యొక్క ఉన్నత శక్తితో మీ యొక్క పోషణను మీరే కనుగొనాల్సిన అవసరం ఉంది. క్షణక్షణం మీరు లోపల నుండి ప్రేరేపించబడిన సంతోషకరమైన పనులను అనుసరిస్తారు. మిమ్మల్ని మీరు
ప్రేరేపించుకున్నట్లయితే బయటకు రావాలనే మీ కోరిక మరియు ఇతరులకు సాయం చేయడం అనేది పెరుగుతుంది. పూర్వం కన్నా ఈ కొత్త సమయంలో వచ్చేవి కమ్యూనిటీ, కుటుంబం, ఇష్టమైన వారితో బంధాలు మొదలైన వాటి మీద ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉన్నారు. నెట్వర్క్గా ఉండాలనే కోరిక మీకు కలుగుతుంది. ఒకే విధంగా ఆలోచించే వారితో అనుసంధానం అవ్వాలనుకుంటారు. ఒకే చోట కలిసి పనిచేసే వారిలో ఇది బాగా కనబడుతుంది. మానవులు ఒకరినొకరు కలుపుకుంటూ గ్రూప్ ఓరియంటెడ్గా ఉంటారు. మీ ప్రపంచం శాంతిమయ ధ్యానానికి సాక్ష్యంగా టెలిపతి ద్వారా మానవజాతి కలిసి పనిచేయడం ఇంతకు ముందే చూచాము. మిలియన్ల సమిష్టి కృషి వలన చాలామంది ఆధ్యాత్మికంగా మేల్కొనడానికి, మానవజాతి యొక్క ఆధ్యాత్మిక మార్పు జరగడానికి ఇంతకు ముందే ఎంతో ప్రభావము చూపబడింది. మీ గ్రహానికి చేరే ఈ ఉన్నత ప్రకంపనము మూలంగా ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదిగే మార్గంలో ఉన్నారో వారికి ఇంతకు ముందు అనుభవంలోనికి వచ్చిన దానికన్నా ఇప్పుడు అనుగుణమైనదిగా ఉంటుంది. మీ అంతర్ సమాచారము చెప్పినట్లుగా మీరు మార్పులు చేసుకోవచ్చు. మీ భవిష్యత్తు బాగుంటుంది. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరేమి కావాలని కోరుకుంటున్నారో అంతకన్నా ఎక్కువ మంచే మీకు జరుగుతుంది. మీకు ఏమి కావాలనేది ప్రశ్నే కాదు. మీరేమి కోరుకుంటారో దానిని ఖచ్చితంగా అడగండి. అది మీకు లభిస్తుంది. మీరు ఏమి అడుగుతున్నారో అది చాలా చాలా తొందరగా మీకు కనిపిస్తుంది. ఉన్నత పరిధులలో ఆలోచించిన వెంటనే అనుభవంలోనికి వస్తాయి. మీరు కోరుకున్న వాస్తవాలు అనుభవంలోనికి రావడానికి ఇన్ని మార్గాలు, ఇన్ని అవకాశాలు ఇంతకు ముందు లేవు. ఈ క్రొత్త శక్తిలో మీరు కోరుకునే సంతోషము, ఎదుగుదల, జీవకాంతి అన్నీ పొందే అవకాశము కనబడుతున్నది. ఈ శక్తి మిమ్మల్ని అన్ని పరిధులలో మేలుకొల్పడానికి సహాయం చేస్తుంది. మానవకోటి పరివర్తన ప్రణాళికలో మీరు ప్రవేశించకుండా ఈ ఆశ్చర్యకరమైన ప్రేరేపించబడుతున్న మార్పు సందర్భములో మీరే పాత్ర పోషించడానికి వచ్చారో తెలుసుకోండి.